ఇలా తినడం అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమండి. సూపర్ టేస్ట్ అంటే చాలా సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, ఇలా లాస్ట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే నిజంగా అండి చాలా సూపర్గా ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు ఏంటంటే నేను మెంతె కూర వంకాయ పచ్చడి అయితే నిల్వ పచ్చడి పెడుతున్నాను. ఇది చాలామందికి తెలిసి ఉండకుండొచ్చు. వంకాయ పచ్చడి చాలామంది పెడతారు కానీ మెంతెం కూర వంకాయ కాంబినేషన్లో చాలా తక్కువ అండి పెట్టడము. నేను నిల్వ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి అయితే నేను పెడుతున్నాను. దానికోసం అయితే ముందైతే మనం వంకాయలు తీసుకోవాలి. వంకాయలు ఎలా ఉండాలంటే మొత్తం చాలా ముదిరిపోయి ఉండాలండి. ఈ పచ్చడకు ముదిరిన వంకాయలు అంటే వంకాయలే బాగుంటాయండి, టేస్ట్ కూడా ఉంటాయి. అందులో ఒక్క చుక్క కూడా కడిగి వీటిని మంచిగా కడిగి తూడ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత ఆరిన తర్వాత వీటిని ఇగో ఇలా ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏం కాదు, చేదు వారుతుందేమో అన్నట్టు ఏముండదు. ఇత్తులున్న వంకాయలు అయితేనే బాగుంటుందండి ఈ పచ్చడికి. ఇత్తులే ఉండాలి. మనం కూర వండుకుంటే ఇత్తులు ఉండకూడదు, కానీ ఇట్లా మనం పచ్చడి పెట్టుకోవడానికి అయితే ముదిరిన వంకాయలే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం తీసుకున్న దాంట్లో ఫస్ట్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేనైతే ఒక చెటాకు 50 గ్రామ్ చింతపండు అయితే తీసుకొని అందులో అయితే వేసేసుకున్నాను. ఇత్తులు లేకుండా చూసుకొని పొడి పొడి చేసుకొని అందులో వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఒక్క చుక్క కూడా తగులొద్దండి, అస్సలు నీళ్ళు అయితే తగులొద్దు. నీళ్ళు తగిలితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. 2 స్పూన్ల ఉప్పు వేసాను. హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసాను. పసుపు ఎక్కువ వేసుకోకండి, చేదైతే వస్తుంది ముక్క. ఇలా అయితే మొత్తం కంప్లీట్గా అయితే మనము బాగా పిసికినట్టుగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని ముక్కలకు ప్రతి ఒక్క ముక్కకు పట్టాలి కదా. అట్లా అని మొత్తం కలిపి పెట్టుకోవాలి మనము. చూడండి, ఇలా అంతా మొత్తం పిసికినట్టుగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి. పొద్దున్న పెడితే మధ్యాహ్నం ఒకసారి తీసి కలుపుకోవాలి. మళ్ళీ రాత్రికి ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి. 2 టైమ్స్ చేయాలి. మధ్యాహ్నం కట్ చేసి పెడితే నైట్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే తెల్లారి నేను చూపించిందండి. ఇవాళ పెడితే రేపు పొద్దుగాల చూడండి ఇలా అయితే మగ్గుతుంది. మంచిగా వంకాయ అయితే మెత్తగా మగ్గుతుందండి. అందులో చింతపండు, పసుపు, ఉప్పు వేసాం కదా, అందులో అయితే మంచిగా మగ్గుతుంది. దానికోసం నేనైతే 150 గ్రామ్ చింతపండు అయితే తీసుకున్నానండి. మొత్తము అందులో ఇట్లా లేకుండా మంచిగా పొడి పొడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే తొందరగా మనకు నానడానికి గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ లోపు మనము ఇదైతే పిండేసుకోవచ్చు. అది ఆ లోపు నానిపోతుంది. చూడండి, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే మనం నానబెట్టాం కదా, ఇవి వంకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి నానబెట్టినాం కదా ఒకరోజు ముందు, అవి అయితే మంచిగా గట్టిగా పిసకాలండి. పిసికి మొత్తము అందులోకెళ్ళంతా వాటర్ అంతా తీసేసేయాలండి. గట్టిగా పిసకాలి. చూడండి నేను ఎలా పిసుకుతున్నానో మీరు కూడా అలాగే పిసకాలి. మొత్తం పిసికి పక్కనైతే పెట్టుకోవాలండి. లాస్ట్లో అయితే వాటర్ వస్తుంది చూడు, ఆ వాటర్ వేస్ట్ వాటర్ అండి. ఆ వాటర్ మనకేమీ పని చేయదు, అసలు పని చేయదు. ఇలా మొత్తం అన్ని పీసెస్ అన్నీ తీసేసుకోవాలండి. గట్టిగా పిండేసుకోవాలి. మనకు 4 రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే మనం ఇలాగే చేసుకోవాలి. చూడండి, మొత్తం నేను తీసేసాను. తీసిన తర్వాత ఇక లాస్ట్లో అయితే ఇదైతే వచ్చేసింది గ్రేవీ మొత్తము. ఈ గ్రేవీ మనకు అవసరం లేదండి, తీసి అయితే పారబోసేసేయాలి, మనకు అసలు అవసరం లేదు. తర్వాత చింతపండు బాగా పిసుక్కోవాలండి. మంచి చిక్క గ్రేవీ వెళ్ళాలంటే మంచిగా గట్టిగా పిసుకోవాలి. ఆ వాటరే సరిపోతుంది. గుజ్జు వాటర్ ఎక్కువ పోస్తే టైం ఎక్కువ పడుతుందండి ఇట్లా గుంజుకోవడానికి. అందుకే ఏం చేయాలంటే ఇలాగనే సరిపోతుంది. చూడండి, నేను మొత్తం గుజ్జు అయితే చూసారా, ఇంత గుజ్జు అయితే వెళ్ళింది. నేనైతే నూనె ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం నూనె అయితే పోసి ఈ గుజ్జు మొత్తం వేసానండి. అందులో ఈ గుజ్జు మొత్తం వేసాను. చూడండి,
కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక 2 మినిట్స్కి ఒకసారైనా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం మంచిగా కావాలి, మంచిగా ఉడకాలండి నూనెలో. అది బాగా ఉడకాలి. ఉడికితేనే అప్పుడు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి ఇలా ఉడుకుతూనే ఉండాలి. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలండి మనము. మొత్తం నూనె అనేది మొత్తం ఇదిగా ఇంకిపోయి మనకు మామూలుగా లైట్గా పైన తేలాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అని తెలుసుకోవాలి. అది పక్కన అది అవుతుంటే మళ్ళీ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోసి అయితే చేసుకుందాం. ఎందుకంటే ఇది కూడా చల్లారాలి, అది చల్లారాలి కదా. దానికోసము సారీ అండి, దానికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె అయితే ఒక 1/2 కిలో నూనె పడుతుందండి. నేను 700 గ్రాముల వంకాయలు అయితే తీసుకున్నాను. అందులో దానికోసం 1/2 కిలో నూనె అయితే పడుతుందండి పచ్చడకు. కరెక్ట్ 1/2 కిలో నూనె సరిపోతుంది. తర్వాత నూనె పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసేసి, ఇప్పుడు మనం మెంతం పచ్చడి అనుకున్నాం కదా, వంకాయ మెంతం అని, ఆ మెంతం కూర అయితే ఇందులో వేసేసేయాలి. మనం ముట్టిగా కూడా వేసుకోవచ్చు, కానీ కాకపోతే మెంతం చేదు ఉంటుంది కదా. ఈ వంకాయ ఆ మెంతం 2 కలిపితే చేదు అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే ఏం చేయాలంటే మనం ఫస్ట్ నూనెలోనే ఈ మెంతం అనేది వేసేసుకోవాలి. వేసుకుంటే చేదు అనేది అసలు కనిపించదు మీకు. అసలు వేసారా వేయలేదా అన్నట్టుగా కూడా ఉంటుంది మీకు. ఆ మెంతం అలా ఉడుకుతుండగా ఇది కూడా దగ్గరికి వచ్చేసిందండి. చూడండి, చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చేసింది మనకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదైతే చల్లారబెట్టుకోవాలి మనం ఫస్ట్ దాన్ని. అది మొత్తం చల్లారాలి. ఆ లోపు మనము 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను మెంతులు తీసుకొని అయితే కొంచెం మంచిగా ఇలా అయితే మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పొడి అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలి మనం దాన్ని. ఇప్పుడు ఈ పేస్ట్ చల్లారిపోయిందండి, చింతపండు పేస్టు. దీంట్లో మనము కారం అయితే వేసుకోవాలి. నాకు ఈ స్పూన్ తోటి అలవాటు కాబట్టి నేను ఈ స్పూన్ తోటి 15 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీకు కూర గరిట ఉంటుంది కదండి, దాంతో అయితే 700 గ్రాములు వంకాయలకు 2 గరిటెల కారం పొడి అయితే సరిపోతుందండి నిండుగా. లేకపోతే టీ గిలాస్ ఉంటుంది కదండి, టీ గిలాస్ తోటి అయినా పర్లేదు. టీ గిలాస్ తోటి 1 టీ గ్లాస్న్నర కారం పొడి అయితే వేసేసుకోండి మీరు. చిన్న టీ గ్లాసులు మనం రెగ్యులర్గా తాగేది ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్న్నర కారం పొడి అయితే వేసేసుకోండి. నేనైతే దీంతో 15 చెంచాలు అయితే ఇస్తాను. నాకు ఇది సరిపోతుంది. మీకు చూసుకొని వేసుకోండి. మీరు టీ గ్లాస్ తోటి వేసుకుంటే మీకు సరిపోతుంది. దాంతో టీ గ్లాస్న్నర అయితే పోసేసుకోండి మీరు. పర్ఫెక్ట్ కొలత అంటే టీ గ్లాస్ అయితే సరిపోతుందండి మీకు. టీ గ్లాస్ పెట్టేసుకోండి, అది బాగా పనిచేస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఫుల్ది సరిపోతుంది అది. తర్వాత ఉప్పు అండి. ఉప్పు మీరు తగినంత చూసి వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేశాను. మీకు ఎంత కావాలో రుచికి తగ్గట్టు వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే జీలకర్ర మెంతులు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. నేను 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా కలపాలండి. మొత్తము చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి మంచిగా కలపాలండి. చూడండి, ఇలా అయితే మొత్తం కలిపేస్తాను. చూసారా, మొత్తం ఇప్పుడైతే కలిసిపోయింది. అక్కడ పోపు కూడా చల్లారిపోయిందండి. మనం మెంతము, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాం కదా, ఆ పోపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఆ పోపును ఇది కూడా దీన్ని దాంట్లో వేసేసుకుందాం మనము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెంతం వేసుకొని చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, తినడానికి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నాకు అయితే చాలా ఇష్టం ఇలా తినడం అంటే. ఆ 2 కలపాలండి. ఇలా కలిపేసి మంచిగా కలపాలండి. కలవాలి, మొత్తము అన్నీ కలిసిపోవాలి మనకు. ఎలా అంటే కొంచెం నూనెగా ఉండాలి మనము కలుపుకున్నప్పుడు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే యూట్యూబ్లో చాలామంది చేసుంటారు, మెంతము వంకాయ నిల్వ పచ్చడి చేసుంటారు. నా స్టైల్లో నేను మీకైతే చూపిస్తున్నాను ఎలా చేయాలనేది.
నా స్టైల్లో నేను తెలంగాణ స్టైల్లో అయితే చేసి చూపించాను. నిజంగా మీరే చూసి అంటారు, నిజంగానే మంచి రెసిపీ చెప్పారు మీరు, ఇంత మంచి రెసిపీ మీరు చెప్పారా అని అంటారు. చూడండి ఇగో ఇలా అయితే మొత్తం నూనెలాగా ఇలా అయితే కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం వంకాయలు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలను అయితే తీసి అందులో కలుపుకోవాలండి. ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ నీళ్ళు అయితే అస్సలు తగలనియొద్దండి. నీళ్ళు తగిలితే పచ్చడి పాడైపోతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్ళు అస్సలు లేదు, చేతితోటి కలిపితే ఏంటంటే మొత్తం ముక్కకు పడుతుంది, మంచిగా పచ్చడి బాగుంటుంది. చేతితోటే కలుపుకోవాలి, చెంచాతోటి కలిపితే అస్సలు రాదండి. చేతితోటే కలపాలి పచ్చడిని. ఈ పచ్చడిని అయితే చేతితోటి కలుపుకుంటేనే మంచిగా వస్తుంది. చూడండి మొత్తం ఇలా పిసికినట్టుగా మంచిగా కలపాలి మనము. అప్పుడే కానీ ఉప్పు కారం అంతా ఆ గ్రేవీ మొత్తం ఈ ముక్కలకు పట్టినప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి నేను అలాగే మొత్తం చూసారా నేను ఎంత బాగా కలుపుతున్నానో. ఇలా కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా మనం ఇలా మొత్తం కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు మంచిగా పట్టాలి, ఆ మసాలా అనేది కరెక్ట్గా పట్టాలి. పడితేనే టేస్ట్ అనేది మనకు సూపర్గా వస్తుంది అన్నమాట. చూడండి ఇంత ఇలా కలుపుకోవాలి, మొత్తం ఇలా కలిపేసి పక్కనైతే పెట్టుకోవాలి మనము. చూసారా అంతా మొత్తం కలవకపోతే మళ్ళీ ఒకసారి కూడా కలుపుకోవాలి మనము. మనం చేసేది ఈక్వల్ క్వాంటిటీ తోటి మంచిగా చేసుకుంటే పచ్చడి మాత్రం నిల్వ ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కరెక్ట్ మనం కొలతలతో చేసుకోవాలండి. ఇదైతే గాజు బౌల్లో కానీ లేకుంటే జాడీ కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చండి. తీసుకున్నప్పుడు కూడా తడి చేతులతో తీయొద్దండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా మనం మామిడికాయ పచ్చడి కానీ వేరే పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఎలా వాడుకుంటామో ఇది కూడా అలాగే వాడుకోవాలండి. దీన్నైతే జాగ్రత్త పెట్టుకుంటే సంవత్సరం ఉంటుందండి. సంవత్సరం వరకు ఉండదని నాకు తెలిసి, ఈ టేస్ట్కు నాకు తెలిసి నెలలోపే అయిపోతుంది. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సంవత్సరం పాటు ఎవరు నిల్వ పెట్టుకోరు. నేను ఆల్రెడీ ఆ పచ్చడి డబ్బానేనండి, ఆ పచ్చడి డబ్బాలోనే మళ్ళీ నేను ఈ పచ్చడి వేసేస్తున్నాను. చూసారా ఇలా అయితే పెట్టేసుకోండి మీరు. ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పాలండి. మీరు ఈ పచ్చడి పెట్టుకొని తిని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఆంధ్రాలో ఇది ఫేమస్ అండి. ఆంధ్ర వాళ్ళైతే విశాఖపట్నము విజయవాడ సైడ్ అయితే ఇది వంకాయ ఈ సీజన్లో ఇప్పుడే బాగా పెడతారండి. అక్కడ ఫేమస్ అండి ఈ పచ్చళ్ళు పెట్టుకోవడము. మనము ఇక్కడ సైడ్ తక్కువ పెడతారు, కాకపోతే మనము రోడ్ పచ్చళ్ళు ఎక్కువ చేస్తాం. వాళ్ళు రోడ్ పచ్చళ్ళు తక్కువ చేస్తారు, నిల్వ పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేశానంటే లాస్ట్లో కొంచెం గ్రేవీ మిగులుతుంది కదండి, ఎందుకు పడేయడం అంటే నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను వేడివేడి అన్నం ఒక స్పూన్ వేసి మంచి కలిపానండి. కలిపేసి మంచిగా మా వారికి ఒక ముద్ద పెట్టాను, నేను ఒక ముద్ద తిన్నాను. నిజంగా సూపర్ ఉందండి. మా వారు కూడా చాలా బాగుంది, టేస్ట్ ఉందని అన్నాడు. మంచిగా అనిపిస్తుందండి ఇలా తింటుంటే. నిజంగా ఏ పచ్చడి పెట్టినా సరే లాస్ట్లో మనం ఉంటుంది గిన్నెకు కొంచెం గ్రేవీ అంటుకొని ఉంటుంది కదా, అందులో వేడివేడి అన్నం వేసుకొని తింటే నిజంగా అసలు సామిరంగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఆ టేస్టే వేరండి, అసలు మనం చెప్పలేము ఆ టేస్ట్ గురించి, అంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పాలండి. సూపర్ అయితే అద్దరిపోయింది, టేస్ట్ సూపర్ అండి, అద్దరిపోయింది. మీరు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయాలి. మీరు టేస్ట్ చేసి అది ఎట్లా ఉందనేది నాకైతే చెప్పాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన నోటిఫికేషన్లన్నీ మీకు వస్తూనే ఉంటాయి. నేను కొత్త కొత్త రీల్స్ చేసినప్పుడు మీకు వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి, బెల్ అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నా రీల్స్ను